హాయ్ బ్రదర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని మేము నమ్ముచున్నాం. మనం ఇవాళ వెళ్ళబోయే గుడి వేములవాడ ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందంటే వేములవాడ కరీంనగర్ హైవే పక్కన ఒక చిన్న గుట్టపై వెలిసింది. మేమైతే వాహనం పైనే పైకి వెళ్తున్నాం. ఈ గుట్టపై ఉన్న భారీ రాతి శిలలను దూరం నుండి లేదా పైనుండి గమనిస్తే అవి ఒక పెద్ద 5 తలల శేషనాగు పాము ఆకారంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ఫణిగిరి అని కూడా పిలుస్తారు అంట. ఇక్కడ కొండపై ఉన్న ఒక పెద్ద బండరాయి కింద సహజంగా ఏర్పడిన గుహలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఒక పెద్ద రాతి కొండపైనే స్వామివారు, అమ్మవారి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ గుహాలయం చాలా పురాతనమైనదిగా 11వ శతాబ్దంలో చాళుక్యుల కాలానికి చెందిన శ్రీ రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడికి కోనేటికి మెట్లు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆలయ ప్రవేశం ద్వారం వద్ద హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తున్నట్లు ఉన్న అద్భుతమైన విగ్రహం మనకు కనిపిస్తుంది. నరసింహస్వామి గుడికి వెళ్ళే దారిలోనే ప్రత్యేకంగా ఒక పెద్ద నాగదేవతాలయాన్ని నిర్మించారు. ఒక భారీ పాము చుట్టలు చుట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో ఈ ఆలయాన్ని అలా సిమెంటు మరియు కాంక్రీటుతో అద్భుతంగా నిర్మించారు. భక్తులు ఈ పాము నోరు లేదా బొడ్డు మార్గం గుండా లోపలికి ప్రవేశించి ఒక పొడవైన చీకటి గొట్టం సొరంగ మార్గం గుండా నడవాల్సి ఉంటుంది. ఈ సొరంగంలో నడుస్తున్నప్పుడు లోపల ప్రహ్లాదుడు చరిత్ర, హిరణ్యకశిపుడి రాక్షస పాలన మరియు విష్ణుమూర్తి లీలలను తెలిపే జీవకళ ఉట్టిపడే విగ్రహాలను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఆ వ్యూ మాత్రం సూపర్గా ఉంది, చూడండి. చివరకు చేరుకోగానే అక్కడ ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తన తొడలపై పడుకోబెట్టుకుని పొట్ట చీల్చి సంహరిస్తున్న భయంకరమైన శక్తివంతమైన విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాతే భక్తులు సొరంగం నుండి బయటకు వస్తారు. సంతాన ప్రాప్తి, సంతానం లేని దంపతులు ఈ నాంపల్లి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మరియు నాగదేవతను దర్శించుకొని మొక్కుకుంటే త్వరలోనే సంతానం కలుగుతుంది. భక్తుల బలమైన విశ్వాసం, నమ్మకం. జాతకంలో నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఉన్నవారు ఈ పాము రూపంలో ఉన్న గొట్టం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం భక్తులకి ఉంటుంది. మేమైతే ఇప్పుడే లోపల నుండి బయటికి వచ్చాము. ఆ కొండపైకి వెళ్తున్నాం. మీలో ఎవరైనా వచ్చి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా నాకు తెలిసిన చరిత్రలో ఏమన్నా చెప్పడంలో మర్చిపోతే క్షమించండి. ఎందుకంటే మాకు తెలియదు ఎక్కువ, ఫస్ట్ టైం వచ్చాము. మ్యాక్సిమం తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకి ఈ గుడి తెలుసు. ఎవరన్నా తెలియని వారు ఉంటే తప్పనిసరిగా రావాల్సిందే, వచ్చి చూడాల్సిందే, ఈ గుడిని దర్శించుకోవాల్సిందే. ఇక్కడి నుంచి ఆ నాగపాము ఎంత బాగుందో తప్పనిసరిగా మన ఇండియాలో ఎక్కడా లేదు. అంత పెద్ద
ఆకారంలో నిర్మించిన కట్టడం అద్భుతం అన్నమాట. అంతే. అదేవిధంగా మేము నాంపల్లి ఇప్పుడే దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నాం. కొండ కిందికి వెళ్ళిపోతున్నాం. ఇదే విధంగా మా ప్రకాశం జిల్లాలో మీలో ఎవరన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. మా ఊరు పక్కన మాలకొండనే అబ్బో ప్రసిద్ధమైన గుడే, లక్ష్మీ నరసింహస్వామి వారి గుడేను. కొండపైకి ఇలానే మెలుకలుగా ఉంటుంది రోడ్డు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా వెళ్తే కామెంట్ చేయండి. మన ఇండియానే పుణ్యక్షేత్రాలకి, గుడులకి ప్రసిద్ధి. భక్తులు, విశ్వాసం, ప్రాముఖ్యత. అందుకే మన ఇండియా ఐకమత్యం అన్ని విధాలుగా బలంగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మరిన్ని వీడియోలు చూడాలంటే ఏ లొకేషన్స్ బాగుంటాయో ఒక కామెంట్ చేయండి. ఇంకేమంటారు మరి? అందరూ బాగున్నారు కదా? ఈ దారి గుండా ప్రయాణిస్తుంటే ఎంత బాగుందో. ఓకే, అందరికీ బాయ్ బాయ్.